దాంట్లో వచ్చి ఒక సందేశం పిల్లలకి ఇవ్వాలండి తప్పదు. మీ మనసులో ఏదో ఒకటి ఉంటుందో చెప్ప. ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వర గారు, ప్లీజ్ కమ్ అండ్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ పేరెంట్స్. ఓకే, జెంట్స్ తరఫున రాయుడు వెంకటేశ్వర సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈజ్ మై ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్. ఎన్ఆర్ఐ ఈజ్ వర్క్ ఇన్ బెహరాన్, దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటారండి జాబు. అందరికీ నమస్కారం అండి. నేను గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చాను. మాది చెముళ్ళంక. నా పేరు రాయుడు వెంకటేశ్వరరావు. మీకు అందరూ తెలిసే ఉంటుంది. మా నాన్నగారి పేరు రాయుడు గోపాలకృష్ణ గారు. యాక్చువల్గా నేను చదువుకున్నప్పుడు మాకు ఇక్కడ రోడ్డు డివైడర్ కొత్త రోడ్డు వచ్చింది కదా, రెండు లైన్లు అయింది కదా, ఆ రోడ్లో మా ఇల్లు ఉండేది. ఫ్యాన్సీ స్టోర్ అదంతా ఉండేది అనమాట. ఆ రోజుల్లో మా అంతా చదువు అంతా బాగానే సాగింది. తర్వాత చదువుకోవడానికి కూడా చాలా కష్టమైంది అనమాట మాకు. అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే పాలిటెక్నిక్ చదివించాడు మమ్మల్ని. పాలిటెక్నిక్ చదివించడానికి ఉన్న 5 గుంఠాల స్థలం, ఆయన పేరు మీద ఉన్న స్థలం అమ్మి మమ్మల్ని చదివించాడు. తర్వాత మేము సొంతంగా చదువుకుని హైదరాబాద్లో అలా ముందుకెళ్ళాం. బట్ ఇక్కడ మేము చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా అప్పుడు చదువుకున్నప్పుడు చాలామందికి జాబులు దొరికాయి అప్పుడు అందరికీ కూడా. ఈరోజు ప్రస్తుతం ఉన్న చూస్తుంటే చదువుకున్న వాళ్ళకి కూడా చాలామందికి జాబులు దొరకట్లేదు. కానీ దానివల్ల చాలామంది నిరాశ చెందుతున్నారు. ఆ నిరాశ చెందకుండా మన పేరెంట్స్ మీరు మీ పిల్లలకి ముఖ్యంగా చదువు వల్ల వచ్చేది మనకి, మనం నేర్చుకోవాల్సింది చదువు వల్ల ఒక మెచ్యూరిటీ, సాటి మనుషుల పట్ల దయగా ఉండడం, ప్రేమగా ఉండడం, కష్టపడి పనిచేయడం, తనని నమ్ముకునేలాగా మీరు అందరూ కూడా పేరెంట్స్గా మీరు అందరూ కూడా కష్టపడాలి. అదే ముఖ్యంగా అప్పుడు మా నాన్న కూడా చదువు ఇప్పుడు నేను చాలామంది అప్పుడు చదువుకున్నప్పుడు చాలామంది ఆర్ఆర్బీలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులని 3 లక్షలు ఇస్తే 4 లక్షలు ఇస్తే జాబులు వస్తాయని చాలామంది అనేవారు. నేను అనేవాడిని మా ఇంటికి వచ్చి, అమ్మ నీకు పొలం ఉంది కదా, అమ్మేసి 3 లక్షలు ఇస్తే నేను రైల్వే జాబ్ వస్తుంది నాకంట అంటే, మా నాన్న అనేవాడు, ఎవడో జాబ్ నీకెందుకు, నువ్వు కష్టపడి చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే నీ డబ్బు మాకు అక్కర్లేదు, నువ్వేం సాయం చేయగలదు, నీ కష్టపడి పైకి రా అని చెప్పేసి ఆ రోజు చెప్పడంతో మేము ఆ రోజు ఆ మాటతో నేను బట్టలు సర్దుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. మా నాన్నకి చెప్పి, ఇంట్లో చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయి, ఇంకా నేను అప్పుడు మన కొండపూడి శివనారాయణ అబ్బాయి, ఉమాశంకరన్ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాను కొన్ని వాళ్ళు. వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు ఉండే తర్వాత సొంతంగా బయట రూమ్ తీసుకుని అలాగా నాకంటూ జాబ్ సంపాదించుకుని, అప్పుడు 1000 రూపాయలు జాబ్ చేసుకుంటా అలాగ కష్టపడతా ఈరోజు ఇంతవరకు వచ్చానమాట. అప్పుడు ఈటీవీ నెట్వర్క్లో పనిచేశాను, తర్వాత జీ తెలుగులో పనిచేశాను, తర్వాత ఇప్పుడు బెహ్రాన్లో చేసి వచ్చాను. సో ఇలాగా ఎన్ని రకాలుగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మనం పిల్లలకి ఎప్పుడైనా సరే ఏంటంటే సమాజం మనం క్రియేట్ చేయాల్సిన సమాజం చదువు అనేది. ఎందుకంటే ముఖ్యంగా చదువు లేకపోతే ఏమవుతుంది, పిల్లలకి ఈరోజు తినాలంటే ఏం చేయాలి, పక్కవాడు లాక్కుంటున్నారు. ఇప్పుడు అదే మనకి స్కూల్ కావాలంటే నడుస్తున్న స్కూల్ లాక్కుంటే తప్పు కదా. మనం కూడా ఒక స్కూల్ క్రియేట్ చేసే నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని పక్కవాడు తినేది మనం లాక్కుని, పక్కవాడు సంపాదించేది లాక్కుని, ఇది కరెక్ట్ కాదు కదా. సో ఈ రకంగా మనం చదువు వల్ల మనం మంచి కళలు కని మంచి స్ట్రాంగ్గా ఉండి 10 మందికి దారి చూపించేలాగా ఎప్పుడూ కూడా ప్రతి మూమెంట్స్ కూడా మనం ఒక ఆదర్శప్రాయంగా బతికి ఈ సమాజాన్ని సృష్టించి ఈ సమాజాన్ని మంచి దారిలో నడిపించే భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మనం ఈరోజు కష్టపడుతున్నారు. మీరు కూడా ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి ఏ రకంగా దారి చూపిస్తున్నారు. మీరు వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఒక రోల్ మోడల్గా మీరు ఉన్నారు. మీతో పాటు మీ తల్లిదండ్రులను కూడా వాళ్ళ దగ్గరగా ఉంచి, తల్లిదండ్రులను దూరం చేయకుండా మీ గ్రాండ్ పేరెంట్స్ మన తాతలను కూడా వాళ్ళ గొప్పతనాన్ని చెప్తూ ఈ రకంగా కూడా మీరు ప్రోత్సహిస్తూ ఎవరిని కూడా తప్పు పట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆ పిల్లలకి ఒక మంచి బుద్ధిని ఇచ్చి వాళ్ళ ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంటే వాళ్ళు కూడా మీ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. మీరు కష్టపడే వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, కష్టపడి పైకి వస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ప్రతిదీ కూడా ఇప్పుడు మన నేతాజీ స్కూల్ చదువుకున్నాము. నేను నేతాజీ స్కూల్లో మన శ్రీనివాస్ ఫ్రెండ్ చూస్తున్నాను. ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా స్టూడెంట్స్ కానీ ఏ రకంగా ఫెసిలిటీస్ పెంచాలి, అలాగే టీచర్స్ కూడా ఏ రకంగా డెడికేటెడ్ మన టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎప్పటి నుంచో కూడా.
బట్ ఈ ప్రపంచం మనకి చాలా విశాలమైంది. ఇది ఒక్కటే కాదు, చెవులంగా చదివాము, చెవులంగా సెటిల్ అవ్వాలి, లేకపోతే రాజమండ్రిలో సెటిల్ అవ్వాలని కాకుండా కూడా ఏ రకంగా మనం మంచి ఏ జాబ్ ఏ రకంగా అంటే నేను పలానాది అవ్వాలంటే ఆ రకంగా దారి ఉంది ఈరోజు. ఆ దారి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దొంగ అవ్వాలంటే దొంగ అవ్వచ్చు, క్రిమినల్ అవ్వాలంటే క్రిమినల్ అవ్వచ్చు, లేదంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వాలంటే యాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వచ్చు. ఈ రకంగా ముందుకెళ్ళి ఆ రకంగా మనం దారి వేసుకుంటే ఆ దారి చూపించే ప్రపంచం ఉంది. ప్రపంచం అన్నది చాలా విశాలమైంది. అలాగే ఈరోజు ఈ సోషల్ మీడియా అయిన వచ్చిన కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈజీగా కనబడుతున్నారు అందరూ కూడా. అందువల్ల ఎవరు కూడా ఎంత దూరంగా ఉన్నారని పిల్లలను దూరంగా ఉంచకుండా దగ్గర ఉంచుకోవాలన్న భావన తగ్గించుకుని ఎంత దూరం వెళ్ళినా కూడా కష్టపడి పైకి వస్తున్నారన్న వాళ్ళకి అందరూ పిల్లలు సపోర్ట్ చేసి మీరు అందరూ కూడా వాళ్ళకి ఎక్కువ ఎదగడానికి మీరు అందరూ కూడా ఎక్కువ తోడ్పడాలి ఈ సమాజంలో. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మన గతాన్ని కూడా అంటే మన పురాణాలు కూడా మనం మర్చిపోకూడదు. ఈ రోజుల్లో నేనున్నాను, మీరున్నారు, మీరు ఏ రకంగా జీవిస్తున్నారు, ఏ రకంగా మనం బతుకుతున్నాం ఈ సమాజంలో అన్నదానికి మనకి మహాభారతం రామాయణం కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే మహాభారతంలో ఉన్న రోల్స్ ఆ పాత్రలన్నీ కూడా రామాయణంలో ఉన్న పాత్రలు కూడా మనతో ఒక పాత్ర మ్యాచ్ అవుతుంది. ఆ పాండవుల్లో కౌరవుల్లో ఫ్రెండ్ సర్కిల్లోనూ రిలేషన్స్లోనూ వైఫ్లోనూ కూడా మన ఒక పాత్ర మ్యాచ్ అవుతుంది. ఆ పాత్ర మ్యాచ్ అయితే ఆ పాత్రలో మనం జీవిస్తే మళ్ళీ దానికి అవుట్పుట్ ఏంటన్నది మహాభారతంలో చూపిస్తుంది అనమాట. అందువల్ల అది మనకు కావాలా వద్దని డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం మార్చుకోవాలంటే ఏ రకంగా మార్చుకోవాలి కృష్ణుడు చెప్పినట్టు ఆ రకంగా మనం పురాణాలను గతలు పెద్దలు చెప్పిన టీచర్లు చెప్పిన వీళ్ళందరూ కూడా మీ మంచి కోసం చెప్తారు. దాన్ని మనం అర్థం చేసుకుని ఈ జీవితం పిల్లల జీవితం సక్సెస్ చేయాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస్ గారికి, మన ఫ్రెండ్ శ్రీనివాస్ గారికి, మేడం గారికి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రైట్. సార్ బెస్ట్ పేరెంట్స్ బెస్ట్ పేరెంట్స్